భగవద్గీతను 100 భాషల్లోకి తర్జుమా చేసి ప్రాచుర్యంలోకి తేవడమే తన లక్ష్యమని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. సంగీత ఆధ్యాత్మిక ప్రముఖులతో కలిసి ఇప్పటికే భగవద్గీతను 25 భాషల్లో సంగీతం సమకూర్చి రికార్డు పూర్తి చేశామని, తన తండ్రి కొసరాజు నరసింహారావు చేతుల మీదుగా ఈ భగవద్గీత తొలి సీడీని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సంపూర్ణ భగవద్గీత లోకార్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లోకార్పణ జరిగింది. మా నాన్నగారు కేసీఆర్ నరసింహారావు గారి తల్లి రత్నావళి దంపతుల చేతుల మీదుగా జరిగింది. శ్రీమద్ భగవద్గీతని రాబోయే రోజుల్లో 3 భాషల్లో అందరికీ అందుబాటు అయ్యేలాగా చూస్తున్నాను. త్వరలో అవన్నీ కూడా అనువాదాలు పూర్తవుతున్నాయి. దీన్ని ప్రతి గుడిలో, ప్రతి బడిలో, పల్లెలో, గుండెకు డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాడినటువంటి శ్రీమద్ భగవద్గీత చేరాలన్నది నా కోరిక.